हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम हरे राम 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 हरे हरे ప్రతి యుగానికి ఒక ధర్మం ఉంటుంది. ప్రత్యేధ్యాయతో విష్ణు త్రేతాయాం యజుతో మగే ద్వాపరే పరిచర్యాయం కలో తదహరి సంకీర్తనాలు. కలియుగంలో భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందాలంటే భగవంతుడి యొక్క నామస్మరణ ద్వారానే భగవంతుడి మనం పొందవచ్చు. సో భగవంతుడి యొక్క నామానికి భేదం లేదు. భగవంతుడిలో ఎన్ని శక్తులు ఉన్నాయో సమస్త శక్తులన్నీ కూడా భగవంతుడి యొక్క నామంలో ఉంటాయి. కనుక దయచేసి అందరూ కూడా భగవంతుడి యొక్క నామస్మరణ మళ్ళీ ఒకసారి చేయండి. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. జయ శ్రీ కలియుగ ధర్మ హరినామ సంకీర్తనం की जय. श्री श्री रुक्मिणी सत्यभामा समेत वेणुगोपाल स्वामी की. हरे कृष्ण हरे कृष्ण. नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद. అందరూ రెండు చేతులు పైకెత్తి గట్టిగా చెప్పండి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ. రుక్మిణి సత్యభామ సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి మన ఇంకొల్లు పూర్వవీధుల్లో ఆయన ఊరేగింపు బయలుదేరుతున్నారు. ఎప్పుడైనా స్వామి ఆలయంలో ఉంటే భక్తులు వచ్చి దర్శనం చేసుకుంటారు స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి. కానీ స్వామి రథం మీద కూర్చొని ఆయన బయలుదేరుతున్నారంటే ఆయన విశేషమైనటువంటి అనుగ్రహాన్ని ఈ పురవాసులందరికీ ఆయన విశేషమైనటువంటి కృపను పంచడానికి ఆయన బయలుదేరుతున్నారు. కనుక భగవంతుడి యొక్క రథోత్సవం జరిగేటప్పుడు అందరూ కూడా పాటించాల్సింది ఏంటంటే భగవంతుడి యొక్క రథాన్ని లాగడం, భగవంతుడి యొక్క రథం ముందు నాట్యం చేస్తూ హరినామ సంకీర్తన చేస్తూ భగవంతుడి యొక్క ప్రసన్నత కోసం మనం నృత్యం చేస్తూ కీర్తన చేయడం. సో ఈ విధంగా భగవంతుడి యొక్క విశేషమైనటువంటి అనుగ్రహాన్ని మనం పొందడం. ఇంకా మనం చూసాము ప్రణయ ఆవిడ ఏ విధంగా అయితే ఈ శాస్త్రీయమైనటువంటి నాట్యాన్ని భగవంతుడి ప్రదర్శించింది భగవంతుడి యొక్క సంతృప్తి కోసం. అలాగే శ్రీ చైతన్య మహాప్రభు కూడా మనకి కలియుగ ధర్మమైనటువంటి హరినామ సంకీర్తనం అనేది ఏ విధంగా చేయాలి, ఏ విధంగా నృత్యం చేస్తూ తన్మయత్వంలో మనం భగవంతుడి యొక్క ప్రసన్నత కోసం నాట్యం చేస్తూ సంకీర్తన చేయాలనేటువంటి అమూల్యమైనటువంటి ఆ మార్గాన్ని మనకు సూచించారు. స్వామి రథం మీద బయలుదేరుతున్నప్పుడు రెండు చేతులు పైకెత్తుతాం, ఒకసారి రెండు చేతులు పైకెత్తండి. సో ఈ విధంగా మన శరణాగతి భావాన్ని మనం వ్యక్తపరుస్తూ హరే కృష్ణ చెప్పండి. హరే కృష్ణ 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 హరే 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 రామ
చూపిస్తూ ఆ విధంగా సంకీర్తనలో భగవంతుని కీర్తిస్తున్నాం. సో ఈ విధంగా మనం సంకీర్తన చేస్తూ బయలుదేరుదాం. హరే కృష్ణ. सरस्वती देवी गौरवाणी प्रचारिणी हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे. Andrei